దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 27వ కీర్తన 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. అతడు ఈ కీర్తన రాస్తే రీతిగా అంటూ ఉన్నాడు, నాతో యుద్ధము చేయడానికి దండు దిగినా కూడా నేను భయపడను, నా మీదకి యుద్ధము రేగినా కూడా నేను ధైర్యాన్ని విడిచిపెట్టను అంటా ఉన్నాడు. ఏమి చూసుకుని దావీదుకు ఇంత ధైర్యం కలిగింది? దావీదు వెనకాల గొప్ప సైన్యం ఉందా? రథములు ఉన్నాయా? లేక విస్తారమైనటువంటి ఆయుధాలు ఉన్నాయా అంటే అవేమీ కాదు. దావీదు వెనకాల ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయముగా దేవుడే. 27వ కీర్తన 1వ వచనంలో రీతిగా అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. అందుచేత నేను దేనికి కూడా భయపడను. ఎందుకనంటే నాకు ఆపద కలిగినటువంటి సమయమందు ఆయన నన్ను దాస్తూ ఉన్నాడు అంటాడు 5వ వచనంలో. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. కాబట్టి ఈ రోజున దావీదు వెనకాల సైన్యము లేదు, కానీ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఉన్నాడు. అందుచేత దావీదు అంటూ ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. వెలుగు అనేటువంటి మాటను యెషయా గ్రంథంలో కనుక మనం చదివితే వెలుగు ఉన్న చోట అక్కడ ఇంకా దుఃఖదినములు ఉండవు అనేటువంటి మాటను తెలియచేస్తాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. దేవుడు వెలుగుగా ఉంటే మన ప్రతి దుఃఖము కూడా సమాప్తమవుతా ఉంది అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అంతేకాకుండా వెలుగుగా ఉన్నాడు, ఆయన ఆపత్కాలములో నా పర్ణశాలను దాచును అని చెప్తా ఉన్నాడు. 10వ వచనంలో కూడా మనం చదివితే 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. తల్లిదండ్రులు విడిచిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నన్ను చేరదీస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు తెలియజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఒకవేళ ఈ దేవుని యొక్క తోడు మనకున్నట్లయితే మనము ఖచ్చితంగా ఏ యుద్ధానికి భయపడము, ఏ శత్రువుకి భయపడము, ఏ పరిస్థితికి కూడా భయపడము. అయితే మనము ఏం చేయాలంట? దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే, దావీదుకు తోడుగున్న దేవుడు మనకి కూడా తోడుగా ఉండాలంటే మనం ఒక పని చేయాలి. ఆ పని ఏంటి అని అంటే 27వ కీర్తన 8వ వచనంలో, నా సన్నిధి వెదుకుడను సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. దేవుడు చెప్తా ఉన్నాడు, నా సన్నిధిని వెదకండి. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనము ఆయన సన్నిధిని వెదకగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. అలాగే 13వ వచనంలో, సజీవుల దేశమున యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నాము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఏం చేయమంటా ఉన్నాడు? దేవుని దయ పొందుదనన్న నమ్మకాన్ని మనం కలిగి ఉండాలంట. ఒకవేళ ఆ నమ్మకమే లేకపోతే దేవుని యొక్క తోడును మనం ఎలా సంపాదించుకుంటాం? అలాగే దేవుని యొక్క సహాయత కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వెతుకుతామో, అలాగే ఆయన దయను పొందుకుంటామన్న నమ్మకాన్ని మనం కలిగి ఉంటామో, అలాగే ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటామో, అప్పుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనతో యుద్ధము చేయడానికి దండు దిగినా కూడా, మన శత్రువులు మనల్ని బాధించడానికి వచ్చినప్పటికీ కూడా మనం భయపడం. కాబట్టి దేవుని యొక్క సహాయత కొరకు మనం కనిపెడదాం, ఎదురు చూద్దాం, ఆయన సన్నిధిని వెతుకుదాం. కాబట్టి కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.